ఒక మంచి సంగతిని మనం ఆలోచించే ప్రయత్నం చేద్దాం. గత వారం మనం ఒక సంగతి మాట్లాడుకుంటూ దానిని ముగించాం. రెండో సంఘటన కూడా మనం ఆలోచించేద్దాం. రేపటి కోసం మనం అత్యసిస్తే ఏం జరుగుతుంది? మనకున్న కలిమిని బట్టి, దేవుడు మనకిచ్చిన స్థితిని బట్టి రేపటి కోసం మనం అతిశయపడడం వల్ల జరిగే నష్టం ఏంటో గత వారం మాట్లాడుకున్నాం. మనకున్న దాన్ని బట్టి అతిశయపడడం వల్ల జరిగే నష్టం ఏంటంటే మన ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది. ఒకవేళ మనకున్న దాన్ని బట్టి మనం అతిశయపడట్లేదనుకో, అతిశయపడకపోయినా నీకున్న దాన్ని నువ్వు పేదలకు సహాయం చేయకపోయినా అది పాపంగా మారే ప్రమాదం ఉందని చెప్పాను. అలాగే నీకున్న దాన్ని బట్టి నీ దగ్గర పనిచేస్తున్న వారికి తగిన రీతిలో వారి కూలి వారికి ఏ నాటు కూలి ఆ నాటికి ఇవ్వకపోయినా అది కూడా పాపంగా మారే ప్రమాదం ఉందని గత వారం మాట్లాడాను. ఇక నీకున్న దాన్ని బట్టి నీ దగ్గర పనిచేస్తున్న వారి యొక్క కూలిని నువ్వు దొంగిలించడం వల్ల, మోసం చేసి కొంత కూలిని కాజేయడం వల్ల కూడా నీకు ప్రమాదం ఉందని గత వారం మాట్లాడాను. ఇక అలాగే దేవుని సేవకుడు కూడా ఎంతో కొంత సంఘం కొరకు, విశ్వాసాల కొరకు ఆయన కష్టపడుతున్నాడు కనుక ఆయన కూడా సన్మానించవలసిన అవసరం ఉంది. పనివాడు జీతానికి పాత్రుడు కనుక చేస్తున్న సేవకుడు కూడా దుఃఖపడకుండా పనిని చేసేలా విశ్వాసాలు చూసుకోవాల్సిన బాధ్యత ఉందని గత వారం మాట్లాడాం. ఇక ఈ వారం ఏంటంటే రేపటి కోసం మనం చింతపడడం వల్ల జరిగే నష్టం ఏంటి? రేపటి కోసం చింతపడడం వల్ల జరిగే నష్టం ఏంటి? ముందుగా ఎవరు చింతపడతారు? చింతపడడం అంటే ఏంటంటే మనకున్న కలిమిని బట్టి, మనకున్న లేమిని బట్టి, మన దగ్గర ఏమీ లేదు, రేపు ఎలా గడుస్తుంది, రేపు ఎలా ముందుకెళ్తుంది, రేపటి సంగతి ఏంటని మనకున్న లేమిని బట్టి రేపటి కోసం మనం చింతిస్తుంటాం. యాక్చువల్గా ఎవరు చింతిస్తారు అనే విషయాన్ని మనం ఆలోచించుకుంటూ ముందుకెళ్తే చింతించడం వల్ల జరిగే నష్టాలు కూడా మనం ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఎవరు చింతిస్తారు? లేమిని బట్టి రేపు ఏం జరుగుతుంది, రేపు ఎలా గడుస్తుందని అసలు ఎవరు చింతిస్తారు అని మనం చూడగలిగితే మత్తయి సువార్త 6వ అధ్యాయం 25 నుంచి చూద్దాం. అందువలన నేను మీతో చెప్పినది ఏమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదమో అని ప్రాణమును గురించైనను, ఏమి ధరించుకుందమో అని మీ దేహమును గురించైనను చింతింపకుడి. ఆహారము కంటే ప్రాణము, వస్త్రము కంటే దేహము గొప్పవి కావా? ఆకాశ పక్షులు చూడి, అవి విత్తవు, కొయ్యవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించున్నాడు. మీరు వాటికంటే బహు శ్రేష్ఠులు కారా? మీలో ఎవడు చింతించడం వల్ల తన ఎత్తు మోరడు చేసుకొనగలడు? వస్త్రముల గురించి మీరు చింతింపనేలా? అడవి పూలు ఎలాగో ఎదుగుచున్నవో ఆలోచించుడి, అవి కష్టపడవు, ఒకడును తొడకవు, అయినను తన సమస్త వైభవంతో కూడిన సొలొమోను సైతం వాటిలో ఒకదాని వల్ల నేను అలంకరింపబడలేదు అని 30వ వచనంలో మాట్లాడుతున్నాడు అండి. నేడుండి రేపు పొయ్యిలో వేయబడి అడవి గడ్డి పూలను దేవుడు అలంకరించిన ఎడలా అల్ప విశ్వాసులారా, మరి మీకు నిశ్చయముగా వస్త్రమును ధరింపు చేయను కదా? కాబట్టి ఏమి తిందమో ఏమి తాగుదమో అని, ఏమి ధరించుకుందామో అని చింతింపకుడి. ఇక్కడ చెప్పబడుతున్న మాటలన్నింటి మనం ఆలోచిస్తున్నప్పుడు వస్త్రాల కోసం, దేహం కోసం, ప్రాణం కోసం మనుషులు చింతిస్తుంటారు. అయితే దేవుడు పక్షుల్ని, అడవి గడ్డి పూలని దేవుడు వాటిని అలంకరిస్తూ వాటిని పోషిస్తున్నాడు. వాటికంటే మనుషులు శ్రేష్టమైన వారు కదా. అలా శ్రేష్టమైన మనుషుల్ని వాటికంటే ఉన్నతంగా దేవుడు పోషిస్తాడు. అయితే దేవుడు పోషిస్తాడన్న సంగతి మరిచి చింతపడిపోతున్నారు. అలా మీరు చింతపడడం గల కారణం ఏంటంటే మీకు అల్ప విశ్వాసం ఉంది అని చెప్తున్నాడు. అంటే అల్ప విశ్వాసులు మాత్రమే వారికున్న లేమిని బట్టి రేపు ఏం జరుగుతుంది, రేపు ఎలా గడుస్తుందని ఆలోచించి, చింతించి, టెన్షన్లోనికి వెళ్ళిపోయి, ఫ్రస్ట్రేషన్లోనికి వెళ్ళిపోయి, అవసరమైతే దాని ద్వారా బీపీ షుగర్లు తెచ్చుకొని మరణించే ప్రమాదం కూడా ఉంటుంది. ఎవరు వీళ్ళు అని మనం ఆలోచిస్తున్నప్పుడు ఖచ్చితంగా వీళ్ళు అల్ప విశ్వాసులు అని బైబిల్ చెప్తుంది. అంటే అల్ప విశ్వాసులు తనకున్న లేమిని బట్టి రేపటి కోసం ఏం చేస్తారు? చింతిస్తారు. చాలా మంది ఇక్కడ ఉన్న మనందరం పేదవాళ్ళమే. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు ఉన్నవాళ్ళు కాదు. రేపటి ఎలా జరిగిపోతుందని ఉన్నతంగా ఆలోచించేసే వాళ్ళం కాదు. అందరూ లేని పరిస్థితి. ఖచ్చితంగా రేపటి కోసం మనం ఏం చేస్తుంటాం? సహజంగా ఆలోచిస్తుంటాం. అయ్యో రేపు ఎలా గడుస్తుంది, రేపు పరిస్థితి ఏంటి, రేపు పిల్లల పరిస్థితి ఏంటి, రేపు బోటు పరిస్థితి ఏంటి, ఇలా అనేక కోణాలు మనం ఆలోచిస్తుంటాం. ఆలోచిస్తున్నప్పుడు ఈ చింత అన్నది మనకి ఎక్కువైపోతుంటుందండి. సహజంగా ఆలోచించి తన కొరకు ఏం చేద్దామని ఆలోచించి మన ప్రార్థన పూర్వకంగా దేవుడు ఏదో చేస్తాడని ముందుకెళ్ళిపోవడం వేరు. ఈ ఆలోచన మరి లోతుగా ఓవర్ థింకింగ్ చేయడం వల్ల టెన్షన్ పెరిగిపోయే ప్రమాదం ఉంటుంది. అలా మరింత టెన్షన్కి గురైపోయి లోతుగా దానికోసం ఎవరు చింతిస్తారు అన్నప్పుడు ఖచ్చితంగా అల్ప విశ్వాసాలు మాత్రం చింతిస్తారని బైబిల్ చెప్తుంది. అలా లోతుగా
చింతించడం వల్ల రేపటి కొరకు మనకున్న లేవుని బట్టి రేపటి కొరకు లోతుగా ఓవర్గా చింతించడం వల్ల జరిగే ప్రమాదం ఏంటి, జరిగే నష్టం ఏంటని కొన్ని విషయాలను మన బైబిల్ గ్రంథంలోకి వెళ్ళి చూడగలిగితే ఈ చింత అన్నది ఏం చేస్తుందంటే ఎక్కువగా మనం చింతపడడం వల్ల ఏం జరుగుతుందంటే దేవుడి మీద ఉన్న ఆ విశ్వాసాన్ని తొలగించే ప్రమాదం ఉంటుందండి. సహజంగా జస్ట్ చింతపడడం వేరు, ఆలోచించడం వేరు. ఇది ఓవర్ అయిపోయింది అనుకోండి, టెన్షన్ ఎక్కువైపోయింది అనుకోండి, ఇంకా బాగా ఆలోచించేస్తాం అనుకోండి, చివరికి ఈ చింత ఏం చేస్తుందంటే దేవుని మీద నుంచి మన విశ్వాసాన్ని తొలగించే ప్రమాదం ఉంది. అంటే రేపటి కొరకు చింతించడం వల్ల జరిగే నష్టం ఏంటంటే దేవుడి మీద నుంచి మన విశ్వాసాన్ని తొలగించే ప్రమాదం ఉంది. దేనికి? చింతకు. మనం చింతపడుతున్నామే, ఈ చింత ఏం చేస్తుందంటే దేవుడి మీద ఉన్న విశ్వాసం నుండి మనల్ని ఏం చేస్తుందంట? తొలగించే ప్రమాదం ఉందంట. తొలగించడమే కాదు, చివరికి ఆ చింత మనల్ని చంపేసే ప్రమాదం కూడా ఉందంట. అది ఈ చింత వల్ల జరిగే నష్టాలను కూడా బైబిల్లోకి వెళ్ళి మనం చూడగలిగితే ఒకటి రెండు సందర్భాల్లో చూపించే ప్రయత్నం చేస్తాను. బైబిల్ గ్రంథంలో మనకు ఒక రాజు కనబడుతుంటాడు, మొట్టమొదటి ఇశ్రాయేల్ పరిపాలించి మొట్టమొదటి రాజు కనబడుతుంటాడు. ఆయన పేరు సౌలు. ఒకనొక రోజు సౌలు మీదకి, ఇశ్రాయేల్ దేశం మీదకు ఫిలిస్తీన్లు అన్నవారు యుద్ధం చేయడానికి వస్తారు. ఎప్పుడైతే వాళ్ళు యుద్ధానికి వస్తున్నారన్న సంగతిని సౌలు చెవిని పడిందో, రేపు వాళ్ళతో ఎలా యుద్ధం చేయాలి, యుద్ధం చేస్తే గెలుస్తామో లేదా, మన పరిస్థితి ఏంటని రేపటి జరగబోయే యుద్ధం కొరకు సౌలు ఆలోచించడం ప్రారంభించాడు. అలా ఆలోచిస్తున్నప్పుడు సహజంగా ఇశ్రాయేల్ ఏం చేస్తుంటారంటే ఏ పని చేసినా ప్రార్థనాపూర్వకంగా వెళ్ళడం వాళ్ళకి అలవాటు. అక్కడ ఉన్న ప్రవక్తలు అడుగుతూ ఉంటారు, ఇంకా మేము యుద్ధానికి వెళ్ళాలనుకుంటున్నాం, వెళ్ళమంటావు వద్దా, వెళ్తే గెలుస్తామా లేదా అని ప్రతిదీ ప్రవక్తలను అడిగి వెళ్ళడం అన్నది ఇశ్రాయేళ్లకు అలవాటు. దేవుడు ఆ విధానాన్ని వారికి తెలియజేసాడు. ఇప్పుడు తమ్ముడు కూడా అది చెప్పాడు. అంటే ఆ తమ్ముడు చెప్పిన సందర్భం వేరే అయినప్పటికీ అంటే ప్రార్థనాపూర్వకంగా, ఇప్పుడు వ్యాపారం మనం బోర్డు దించేటప్పుడు కూడా ఏం చేస్తుంటాం, ప్రార్థనాపూర్వకంగా ప్రార్థన చేయించుకుని వెళ్ళడం అన్నది, ఏ పని చేసినా ప్రార్థన చేయించుకుని వెళ్ళడం అన్నది ఆనవాయితీగా వస్తుంది. దేవుడు ఇశ్రాయేలుతో ఆ మాట కూడా చెప్పాడు. ఒకసారి ఆ సందర్భాన్ని కూడా మనం చూడగలిగితే ద్వితీయోపదేశ కాండము 20వ అధ్యాయం 1 నుంచి వచ్చాం చూద్దాం. నీవు నీ శత్రువులతో యుద్ధమునకు పోయి గుర్రములను రథములను మీకంటే విస్తారమైన జనములను చూచినప్పుడు వారికి భయపడవద్దు. ఐగుప్తు దేశము నుండి నేను రప్పించిన నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండేను. దేవుడు ఏం చెప్తున్నాడు? వస్తున్న శత్రు సైన్యాల విషయమై నువ్వు పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు, భయపడవలసిన అవసరం లేదు. ఎందుకని? పైన పెట్టినా, లేకపోతే ఇలా పైన పెట్టినా బ్యాటరీ ఉంది కదా. హలో దేవుడు ఇశ్రాయేలుతో చెప్తున్న మాట ఏంటంటే, మీరు ఎవరితో యుద్ధం చేస్తున్నప్పుడు శత్రు సైన్యాన్ని చూసి మీరు భయపడవలసిన అవసరం లేదు. ఐగుప్తు దేశంలో నుంచి నేను మిమ్మల్ని రప్పించాను కదా, నేను తోడుగా ఉన్నాను, మీరు భయపడవలసిన అవసరం లేదని చెబుతూ పదం మాట్లాడుతున్నాడు అండి. అంతేకాదు, మీరు యుద్ధమునకు సమీపించినప్పుడు యాజకుడు దగ్గరికి వచ్చి ప్రజలతో ఇలాగూ చెప్పవలను. అయితే యుద్ధానికి పోయేటప్పుడు, యుద్ధం వస్తున్నప్పుడు మీరు భయపడకండి, ఎందుకంటే దేవుడు మీతో ఉన్నాడు. అలానే దేవుడు తోడున్నాడు కదా అని వెళ్ళిపోకండి. యుద్ధానికి దేవుడు మీకు తోడు ఉండొచ్చు, కానీ సేవకుడి దగ్గర కూడా ఏం చేయాలి? మీరు వెళ్ళాలి, యాజకుడి దగ్గరికి వెళ్ళాలి, ప్రార్థనాపూర్వకంగా మీరు వెళ్ళాలి, యాజకుడితో చెప్పి చేయాలన్నట్టుగా దేవుడు చెప్తున్నాడు. యాజకుడి దగ్గరికి వచ్చి ప్రజలతో ఇలాగ చెప్పవలను, ఇశ్రాయేలులారా వినుడి, నేడు మీ శత్రువులతో యుద్ధము చేయుటకు సమీపించి ఉన్నారు. మీ హృదయములను జంకనీయుకుడి, భయపడకుడి, వనక్కకుడి, వారి ముఖములు చూచి బెదరకుడి. మీ కొరకు మీ శత్రువులతో యుద్ధము చేసి మిమ్మల్ని రక్షించేవాడు మీ దేవుడైన యెహోవాయే. అంటే యుద్ధం సమీపిస్తున్నప్పుడు, యుద్ధం దగ్గర పడుతున్నప్పుడు, శత్రు సైన్యాలు దగ్గరకు వస్తున్నప్పుడు ఇటు పక్కన ఇశ్రాయేలు చేయవలసింది ఏంటంటే, దేవుడు మాకు తోడుగా ఉన్నాడు కనుక దేవుడు ఖచ్చితంగా మాకు విజయాన్ని ఇస్తాడు అనుకోవాలంట. రెండోది, సేవకుడిని కలిసి సేవకుడి ద్వారా వెళ్ళమంటావా వద్దా అని సేవకుడు సలహా ద్వారా యుద్ధానికి వెళ్ళే ప్రయత్నాలు చేయాలంట. ఇప్పుడు ఈ విషయాలు మనం మైండ్లో పెట్టుకుని సౌలు దగ్గరికి మనం రాగలిగితే, సౌలు జీవితంలో కూడా ఒకనొక రోజు యుద్ధం సంభవించింది. ఫిలిస్తీన్లు ఆయన మీదకి దండెత్తి వస్తున్నారు. అలా దండెత్తి వస్తున్నప్పుడు సహజంగా ఈ వాక్యాలు బట్టి సౌలు కూడా ఏం చేయాలి? దేవుడు నాకు తోడున్నాడు, ఖచ్చితంగా నాకు ఏమిస్తాడు, విజయాన్ని ఇస్తాడని నమ్మాలి. రెండోది ఏంటంటే ఖచ్చితంగా సేవకుడి దగ్గరికి వెళ్ళి ఏం చేయాలి? సలహా తీసుకోవాలి. అయితే సౌలు రాజుగా ఉన్న ఆ చివరి దినాల్లో ఏం జరిగిందంటే, అప్పటికే యాజకుడిగా, ప్రవక్తగా, న్యాయాధిపతిగా, పరిచారకుడిగా, ప్రవక్తగా ఉన్న సమూయేలు చనిపోతాడు. అప్పుడు సమూయేలు చనిపోయినప్పుడు ఇప్పుడు యుద్ధానికి వెళ్ళాలా లేదని ఎవరో ఒకరి దగ్గరికి ఏం చేయాలి? ఇప్పుడు రాజు అడగాలంటే ఎవరు లేరు? ప్రవక్త లేడు. అప్పుడు ఏం జరిగిందో చూడండి.
ఆయన రేపటి కోసం ఎలా చింతపడుతున్నాడు, రేపటి కోసం ఎలా ఆలోచిస్తున్నాడు. సమూయేలు రాసిన మొదటి గ్రంథము 28వ అధ్యాయం, సమూయేలు రాసిన మొదటి గ్రంథము 28వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని వచనాలు చూద్దాం. ఆ దినములలో ఫిలిష్తీయులు ఇశ్రాయేలుతో యుద్ధము చేయవలెనని సైన్యములను సమకూర్చి యుద్ధములకు సిద్ధపడగా ఆకీషు దావీదును పిలిచి, నేను దండెత్తగా నీవును నీ జనులు నాతో కూడా యుద్ధమునకు బయలుదేరి రావాలని పరిష్కారముగా తెలుసుకొనగా, దావీదు, నీ దాసుడైన నేను చేయబో కార్యము ఏదో అది నీకు ఇప్పుడు తెలుసుకుందవలను. అందుకు ఆకీషు, అలాగైతే నిన్ను ఎప్పటికీ నాకు సంరక్షకుడిగా నియమింతులను. 3వ వచనం, సమూయేలు మృతి నొందగా ఇశ్రాయేలులు అతని గురించి విలాపము చేసి రామాను అతని పట్టణములు అతని పాతిపెట్టిరి. మరి సౌలు కర్ణ పిశాచము గలవారిని చెల్లంగ వారిని దేశముల నుండి వెళ్ళగొట్టించును. 4వ వచనం, ఫిలిష్తీయులు దండెత్తి వచ్చి షునేమిలో దిగగా. ఫిలిష్తీయులు యుద్ధానికి వస్తున్నారన్న సంగతి సౌలు గారు తెలిసింది. తెలియదు కాదు, వాళ్ళు దగ్గర కూడా వచ్చేస్తారట. యుద్ధానికి వస్తున్నారు అని తెలిసింది. ఇప్పుడు ఈయన ఏమవ్వాలి? రెడీ అవ్వాలి, సిద్ధపడాలి. ఎలా అని సిద్ధపడాలి. అయితే ఈ లోపు ఈయన సిద్ధపడే లోపే ఆ సైన్యం దగ్గరకు వచ్చేస్తుందంట. అటు పక్కన సైన్యం దగ్గరకు వచ్చేస్తుందంట. 4వ వచనం, అదే చదవండి. ఫిలిష్తీయులు దండెత్తి వచ్చి షునేమిలో దిగగా సౌలు ఇశ్రాయేలు వారందరినీ సమకూర్చును. వారిలో గిల్బోవలో దిగిరి. సౌలు ఫిలిష్తీయులు దండును చూచి మనస్సునందు భయకంపము నొందును. సైన్యాన్ని చూసి ఏమైపోతున్నాడు మనోడు? భయపడుతున్నాడు. ఏంటి పరిస్థితి? ఇప్పుడు వాళ్ళతో మనం యుద్ధం చేస్తే గెలవగలం లేదా? భయపడుతున్నాడు. అంటే ఒక మాటలో చెప్పాలంటే చింతపడుతున్నాడు. యుద్ధం పరిస్థితి ఏంటి? మనం గెలుస్తామో లేదా? భయం ఆయన్ని వెంటాడుతుంది. అప్పుడు ఏం జరిగింది? యెహోవా యుద్ధ విచారణ వెంటనే ఏం చేశాడు? దేవుడు నాకు తోడుకున్నాడు, ఖచ్చితంగా మనం వెళ్తే దేవుడు విజయం ఇస్తామని దేవుడు ముందుగానే సెలవిచ్చాడు కదా. ఆ మాటను బట్టి దేవుడు నాకు ఖచ్చితంగా విజయాన్ని ఇస్తాడని అనుకుంటున్నాడు. అనుకుంటూనే మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలని ముందుగా చెప్పాడు దేవుడు. యాజకుడు ద్వారా మాట్లాడి యుద్ధానికి వెళ్ళాలని దేవుడు ముందుగా చెప్పాడు కదా. ఇప్పుడు ఆ పనిని చేయడానికి ఇష్టపడుతున్నాడు ఎవరు? సౌలు. ఏం చేస్తున్నాడు చూడండి, 6వ వచనం, యెహోవా యుద్ధ విచారణ చేయగా. యెహోవా యుద్ధ విచారణ చేయగా యెహోవా స్వప్నం ద్వారానైనను ఉరుము ద్వారానైనను ప్రవక్తల ద్వారానైనను ఏమీ సెలవు ఇవ్వకుండును. అంటే సమయంలో అప్పటికి చనిపోయినా ఇంకా మిగతా కొంతమంది ప్రవక్తలు ఉంటారు. ఆ కాలంలో మరి కొంతమంది ప్రవక్తలు ఉంటారు, సేవకులు ఉంటారు, యాజకులు ఉంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి దేవుడిని అడగండి, నేను యుద్ధానికి వెళ్తే గెలుస్తాను లేదో దేవుడిని అడగండి, నాకు అసలు భయం పుట్టుకుంది, ఏం జరుగుతుంది, టెన్షన్ లేక ఎక్కువైపోతుంది, మీరు దేవుడిని అడగండి, దేవుడిని అడిగి ఒక వార్త నాకు చెప్పండి అని సౌలు అక్కడున్న సేవకుల దగ్గరికి వెళ్ళాడంట. కళ ద్వారా ట్రై చేశాడంట, ఉరుము ద్వారా ట్రై చేశాడంట, ప్రవక్తల ద్వారా ట్రై చేశాడంట. ఎలా ట్రై చేసినా దేవుడు ఏం చేయట్లేదంట, ఏమీ మాట్లాడకుండా ఉన్నాడంట. సౌలు ఏం చేస్తాడా అని దేవుడు ఏమి మాట్లాడకుండా ఉన్నాడంట. అప్పుడు ఏం జరుగుతుంది? అప్పుడు సౌలు, నా కొరకు మీరు కర్ణ పిశాచము గల ఒక స్త్రీని కనుగొనుడి, నేను పోయి దాని చేత విచారణ చేతునని తన సేవకులకు ఆజ్ఞివ్వగా వారు చిత్తము, ఇంకో పనాల చోట ఒక ఆవిడ ఉంది, ఆవిడని పిలిపిస్తాను, లేదా ఆవిడ దగ్గరికి మనం వెళ్దామని సౌలు డీల్ చేసుకున్నాడు. ఆవిడ దగ్గరికి వెళ్తాడు. ఇక నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, సౌలుకి శత్రువుల దగ్గరికి వచ్చారు, సౌలుకి భయం పెట్టుకుంది, ఏం జరుగుతుందో తెలియని పరిస్థితిలో ఉన్నాడు. దేవుడి దగ్గరికి వెళ్ళాడు, కానీ దేవుడు ఏం చేయలేదు, మాట్లాడలేదు. ఎప్పుడైతే దేవుడు మాట్లాడడం మానేశాడో తనకున్న టెన్షన్కి, తనకున్న చింతకి ఏం చేశాడు? వెంటనే దేవుడిని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళిపోయాడు? కర్ణ పిశాచాల దగ్గరికి వెళ్ళిపోయాడు. అంటే ఇక్కడున్న ఈ సందర్భాన్ని మనం ఆలోచిస్తున్నాడు. మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, మనకు రేపు ఏం జరుగుతుందని ఈ చింత ఎక్కువైపోవడం వల్ల దేవుడిని అడుగుతాం పని అవ్వట్లేదు అనుకోండి, దేవుడు మాట్లాడలేదు అనుకోండి, తెలియకుండానే ఈ చింత మనల్ని ఎక్కడికి తీసుకెళ్ళిపోతుంది? దేవుడి దగ్గర నుంచి దయ్యం దగ్గరికి తీసుకెళ్ళిపోతుంది. కర్ణ పిశాచాల దగ్గరికి వెళ్ళి మాట్లాడి సమాచారం కనుక్కోవాలని సౌలు అనుకుంటున్నాడంటే, అంటే విశ్వాసం ఏమైపోయింది? కోల్పోయింది. అలాగని ఈ కర్ణ పిశాచాల దగ్గరికి వెళ్ళి తెలితే ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది, అది నిజమా అంటే కాదు. ఈ సౌలే అంతకుముందు ఏం చేశాడు? ఈ కర్ణ పిశాచం కలిగిన వారు ఊర్లో ఉండకూడదు, వీళ్ళు మంచోళ్ళు కాదని ఊర్లో జలగొట్టాడు. దేన్నైతే మంచిది కాదన్నాడో, దేని దగ్గరికి వెళ్తే మంచిది జరగదన్నాడో, దేనికైతే దూరంగా ఉండాలన్నాడో ఆ సౌలే తనకు ప్రమాదం ఎక్కువైపోయేసరికి, భయం ఎక్కువైపోయేసరికి, చింత ఎక్కువైపోయేసరికి వద్దన్న దాని దగ్గరికి మళ్ళీ వెళ్ళాడు. ఎందుకు ఈ విషయాన్ని నేను చెప్తున్నానంటే, చింతపడ్డం వల్ల జరిగే నష్టం ఏంటంటే, దేవుని మీద ఉన్న విశ్వాసం ఏమైపోయే ప్రమాదం ఉంది, కోల్పోయే ప్రమాదం ఉంది. ఏంటి, సౌలు లాంటి మనం కూడా ఒకప్పుడు ఈ లోకంలో ఉన్నవన్నీ మంచి కదండి, ఎంత వేస్ట్ అండి, దేవుడే గొప్పడండి అని బాప్తిసం ద్వారా సంఘంలోకి వస్తాం. ఈలోపు ఏదో జ్వరం వస్తుంది, పాస్టర్ గారితో ప్రార్థన చెప్పుకుంటారు, సంఘంతో ప్రార్థన చెప్పుకుంటారు, హాస్పిటల్కి వెళ్తారు, 4 రోజులు తిరిగితే 5 రోజులు తిరిగితే 6 రోజులు తగ్గదు. ఇప్పుడు ఎక్కడికి వెళ్తారు? ఎవడో ఉంటాడు మైలు దగ్గర, ఏం కడతాడు? తాయిదు కడతాడు వెళ్ళి. సౌలు కూడా ఏం చేస్తాడు?
దేవుడు నమ్ముకున్నాడు, దేవుడు సహాయాన్ని కోరాడు, దేవుడు మాట్లాడకపోతే దేవుడికి వచ్చే పరీక్షితులు అనుకోవచ్చు కదా, ఓ 4 రోజులు ఆగొచ్చు కదా, కంగారెడ్డి నీకు. తెలియకుండానే సౌలు ఎలాగైతే కర్ణపిశాచాల దగ్గరికి వెళ్ళిపోయాడో, ఈరోజు మనం కూడా మనకున్న చింతను బట్టి, మనకున్న ప్రాబ్లం బట్టి, మనకున్న సమస్యను బట్టి అది తగ్గకపోయేసరికి, అది తీరకపోయేసరికి దేవుడు పరీక్షిస్తున్నాడు అనే సంగతి మనం గమనించక మనం ఏం చేస్తున్నాం, మనం కూడా తెలియకుండానే ఏదైతే వద్దనుకున్నామో, ఏదైతే మంచిది కాదనుకున్నామో అక్కడికే వెళ్ళి ఒక 100-200 అక్కడ ఇచ్చి ఏం చేస్తాం, తాబి తెచ్చుకుంటాం. ప్రార్థన చేయించుకుంటే 100-200 పాస్టర్ గారికి ఇస్తాం తెలియదు, కానీ ఆ దగ్గరికి వెళ్ళి ఏం చేస్తాం, మళ్ళీ డబ్బుల కోసం చెప్తాం అనుకోండి. నా ఉద్దేశం చెప్తున్నాను, అంటే డబ్బులు ఖర్చు పెట్టి మరీ ఏం చేస్తావు, చెడుని తీసుకొచ్చుకుంటున్నావు. అంటే సౌలు ఎలాగైతే దేవుడి మీద నుంచి తనకున్న భయాన్ని బట్టి, తనకున్న చింతను బట్టి దేవుని మీద నుంచి విశ్వాసాన్ని ఎలాగైతే కోల్పోయాడో, ఈరోజు మనం కూడా మనకున్న చింతను బట్టి, ఆ చింత ఎక్కువైపోవడాన్ని బట్టి దేవుడు పరీక్షిస్తున్నాడు అన్న సంగతి మనం గమనించగా తెలియకుండానే విశ్వాసంలో నుంచి ఏమైపోతున్నాం, తొలగిపోతున్నాం. అంటే చింతించడం వల్ల జరిగే నష్టం ఏంటయ్యా అంటే, దేవుని నుండి మన విశ్వాసాన్ని ఏం చేసుకుంటాం, కోల్పోయే ప్రమాదం ఉంది. గనుక రేపటి కోసం మనం ఎప్పుడు ఏం చేయకూడదు, చింతపడకూడదు. ఈ చింత తెలియకుండానే విశ్వాసంలో నుంచి నేను బయటికి లాగేసే ప్రమాదం ఉంది. వెళ్ళాడు, కర్ణపిశాచ దగ్గరికి వెళ్ళాడు, ఆవిడేదో మాట్లాడితే ఆవిడేం పని అవ్వలేదు, సౌలుని పిలిపించమన్నాడు. చచ్చిపోయిన సౌలుని ఏం చేసింది, పిలిపించింది. ఆవిడ పిలిపిస్తుంది కాదు, దేవుడే తనకు బుద్ధి చెప్పించాలనుకున్నాడు. సమయంలో వస్తాడు, నువ్వు వెళ్ళే గెలవని చెప్తాడు. అయినా ఏం చేస్తాడంటే దేవుడి మాటను లెక్క చేయకుండా యుద్ధానికి వెళ్తాడు. యుద్ధానికి వెళ్ళడం వల్ల సౌలు జీవితంలో ఏం జరిగిందయ్యా అంటే, సౌలు కుటుంబం అంతా ఏమైపోద్ది, చనిపోతారు. అందరూ చనిపోతారండి. అంటే చింత వల్ల జరిగిన నష్టం ఏంటయ్యా అంటే, ముందు విశ్వాసం నుంచి ఏమైపోయాడు, తొలగిపోయాడు. విశ్వాసంలో తొలగిపోతే అక్కడ ఆగిపోయాడంటే కాదు, విశ్వాసంతో తొలగిపోయిన ఈయన తన కుటుంబాన్ని మొత్తం ఏం చేసుకున్నాడు, పోగొట్టుకున్నాడు. అంటే చింత వల్ల జరిగేవి 2 నష్టాలు. ఒకటి, విశ్వాసం నుంచి తొలగిపోతాము. రెండోది ఏంటంటే మన ప్రాణాలు కూడా కోల్పోతాము. ఏం జరిగిందయ్యా ఈ సౌలు జీవితంలో, ఈ కర్ణపిశాచాల దగ్గరికి వెళ్ళడం వల్ల, ఈ దయ్యాల దగ్గరికి వెళ్ళడం వల్ల ఏం సాధించాడు ఈ సౌలుని మనం చూడగలిగితే, అదే సమయాలు రాసిన మొదటి గ్రంథము 28వ అధ్యాయం, సమయాలు రాసిన మొదటి గ్రంథము 28వ అధ్యాయం 19వ వచనం. యెహోవా నిన్నును ఇశ్రాయేలును ఫిలిష్తీయుల చేతికి అప్పగించును. యెహోవా ఇశ్రాయేలు దండును ఫిలిష్తీయుల చేతికి అప్పగించును. రేపు నీవును నీ కుమారులను నాతో కూడా ఉందురని సౌలుతో చెప్పగా ఏం చెప్పాడు, రేపు నువ్వు నీ కొడుకు ఏమైపోతారు, చచ్చిపోతారని చెప్పాడు. అంటే తనకు వచ్చిన ఈ చింత వలన, ఈ భయం వలన, ఈ టెన్షన్ వలన ఏం సాధించాడయ్యా సౌలు అన్నప్పుడు, సౌలు ఏమీ సాధించలేదు. విశ్వాసం నుంచి తొలగిపోయాడు. విశ్వాసం నుంచి తొలగిపోవడం కాదు, తన కుటుంబం మొత్తం ఏమైపోయింది, చనిపోయింది. అంటే సౌలు కుటుంబం ఎందుకు, హలో 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 పైన పెట్టిన అలాగే. సౌలు కుటుంబం చనిపోవడానికి కారణాన్ని కూడా చెప్తున్నాడండి. సౌలు కుటుంబం ఎందుకు చనిపోయిందో చెప్తున్నాడు చూడండి. మొదటి దినవృత్తాంతాల గ్రంథము 10వ అధ్యాయం, మొదటి దినవృత్తాంతాల గ్రంథము 10వ అధ్యాయం 13వ వచనాన్ని కూడా మీరు జాగ్రత్త పరిశీలన చేయగలిగితే దేవుడే డైరెక్ట్ అయిపోయాడు. ఇప్పుడు దేవుడు చెప్తున్నాడు సౌలు కుటుంబం ఎందుకు చనిపోయిందో చెప్తున్నాడు. ఈ ప్రకారము యెహోవా ఆజ్ఞను గైకొనక ఆయన దృష్టి ఎదుట ద్రోహము చేసినందుకు యెహోవా యొద్ద విచారణ చెయ్యక కర్ణపిశాచముల యొద్ద విచారణ చేయ దానిని వెతుకునందుకు సౌలు హతమాయెను. సౌలు కుటుంబం ఎందుకు చచ్చిపోయిందని చెప్తున్నాడు దేవుడు తర్వాత కాలాల్లోని. యెహోవా యొద్ద ఏం చేయలేదు, విచారణ చేయలేదు. మరి ముందు విచారణ చేశారు కదా, దేవుడు మాట్లాడలేదు. దేవుడు ఒక్కోసారి మాట్లాడకపోయినా కూడా మనం ఏం చేయాలి, వెయిట్ చేయాలి. కొంత విశేషం చెప్పాడు, ప్రతిదానికి ఏముంటది, ఓ సమయం ఉంటది. దేవుడు ఇప్పుడు ప్రార్థన చేస్తే దేవుడు ఇప్పుడు తగ్గించకూడదు అనుకున్నాడేమో, ఓ 4 రోజుల తర్వాత తగ్గించాలనుకున్నాడేమో, ఎవడు తెలుసు. అప్పటి వరకు ఏం చేయాలి, నువ్వు వెయిట్ చేయాలి. 4 కాకపోతే 40 రోజులు, 40 కాకపోతే 40 సంవత్సరాల వరకు దేవుడు తగ్గించాలనుకోడు. దేవుడు 40 సంవత్సరాల వరకు నేను పరిశీలిస్తున్నాడు, ఎవడు తెలుసు. అప్పటి వరకు నీ విశ్వాసాన్ని ఏం చేసుకోకూడదు, నువ్వు కోల్పోకూడదు. ఈ లోపే దేవుడు చేయట్లేదు, దేవుడు మర్చిపోయాడేమో, దేవుడు లేడేమో, దేవుడు నిద్రపోతాడేమో, దేవుడితో పని అవదని నువ్వు ఎక్కడికి వెళ్ళిపోకూడదు. కర్ణపిశాచాల దగ్గరికి వెళ్ళకూడదు, ఈ మాంత్రికుల దగ్గరికి వెళ్ళకూడదు, ఈ తాయిదులు కట్టించుకోకూడదు. మన సంఘంలో కూడా చాలా మంది తాయిదులు కట్టించుకుంటున్నారు. ఇది అంత మంచిది కాదు. మీకు తెలియకుండానే ముందు విశ్వాసంలో నుంచి తొలగించే ప్రయత్నం చేస్తుంది సాతాను. తాయిదులు గడుచుకుంటావు, ఆ తర్వాత తాయిదుల దగ్గర రాగవు. ఎవడన్నా నచ్చకపోతే నువ్వు చేతబడి కూడా చెప్తావు, ఆయన చంపేస్తావు, అవసరమైతే నువ్వు చచ్చిపోతావు. అంటే సాతాను తెలియకుండానే మనలోనికి చింతను, మనలోనికి భయాన్ని తీసుకొచ్చి
తెలివిగా దేవుని నుండి అదేం చెప్పిస్తుంది? దృష్టి మళ్ళిస్తుంది. అందుకే దేవుడు చెప్తున్నాడు, అందుకే ప్రభువైన యేసుక్రీస్తు చెప్తున్నాడు, రేపటి కోసం మీరు ఏం చేయకొద్దు, చింతపడకండి. మీరు చింతపడ్డారా, మీకు తెలియకుండానే నా నుండి మీరు విశ్వాసం నుంచి బయటికి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. విశ్వాసం నుంచి బయటికి వెళ్ళిపోతే ఏం కాదండి, మళ్ళీ లోపలికి వచ్చే అవకాశం ఉంది. కానీ అలా నిన్ను లోపలికి రానికుండా ఏం చేస్తుందంటే అటు నుంచి అటు ఏం చేస్తుంది, శ్మశానానికి తీసుకెళ్ళిపోతుందండి. సౌలు కుటుంబాన్ని పోగొట్టుకున్నాడంటే దానికి కారణం ఏంటి చెప్పనా? దేవుడి దగ్గర విచారణ చేశాడు. దేవుడు మాట్లాడకపోయేసరికి వెంటనే దేవుడి నుండి విశ్వాసాన్ని ఏం చేసుకున్నాడు, తొలగించుకున్నాడు. అందుకే బైబిల్ చెప్తుంది రేపటి కోసం నీ లేమిని బట్టి రేపటి కోసం ఏం చేయొద్దు, చింతించొద్దు. ఏమంటే మాట్లాడుకున్నంత ఈజీ కదండి ఏది, రేపటి కోసం ఆలోచించకుండా ఉండడం మాట్లాడుకున్నంత ఈజీ కాదు. చెబుతున్నా నేను కూడా ఏం చేస్తాను, ఎవడు ఆలోచించాలండి, ఉండగలమా? టెన్షన్ పెరిగిపోదు. ఆలోచించాలి. ఆలోచిస్తూనే దేవుడి మీద మనం ఏం వేయాలి, భారం వేయాలి. దేవా రేపటి సంగతి నువ్వే చూసుకో దేవా, రేపు ఎలా జరగాలి నువ్వే చూసుకో దేవా, రేపు నా జీవితం ఎలా గడవాలి, నా కుటుంబం ఎలా గడవాలి నువ్వే చూసుకోదేవా అని దేవుడి మీద భారం వేస్తూనే దాని కొరకు మనం ఏం చేయాలి, ఆలోచించాలి. ఇలా భారం వేస్తూ నువ్వు ఆలోచించావు అనుకోండి, కొద్ది సమయంలో దేవుడు నీకు ఏం కలిగిస్తాడు, ఉపశమనం కలిగిస్తాడు. ఆలస్యమైన దేవుడు ఖచ్చితంగా కార్యం చేస్తాడు. ఈ లోపు కంగారు పడి విశ్వాసం నుంచి తొలగిపోయే ప్రమాదంలోకి నువ్వు వెళ్ళొద్దు. అందుకే బైబిల్లో ఎక్కువ సార్లు వినబడే ఈ పదాలు మనం గమనిస్తున్నప్పుడు పేతురు గారు మాట్లాడుతుంటాడు, మీ చింత యావత్తు నా మీద వేయండి. మీ మీద పెట్టుకున్నారు అనుకోండి విశ్వాసాలను తొలగిపోయే ప్రమాదం ఉంది. మీ మీద పెట్టుకున్నారు అనుకోండి ఆ తర్వాత మీరు చచ్చిపోయే ప్రమాదం ఉంది. మీరు చచ్చిపోకుండా ఉండాలన్నా, విశ్వాసంలో నుంచి మీరు తొలగిపోకుండా ఉండాలన్నా రేపటి కోసం మీరు ఏం చేయొద్దు. వస్తే ఆరోగ్యాలు అనారోగ్యాలు వస్తూ ఉంటాయి, కుటుంబ సమస్యలు అన్నీ వస్తూ ఉంటాయి, రావాలి. ఇవన్నీ వస్తున్నాయి, నువ్వు కంగారు పడకూడదు. ఇవన్నీ వస్తున్నాయంటే దేవుడు నన్ను పరీక్షించడానికి వచ్చాయి, దేవుడు ఇంకా నన్ను దేవునిలో నిలబెట్టడానికి వచ్చాయన్న సంగతిని గుర్తించి మరింత దేవుని మీద ఏం చేయాలి నువ్వు అనుకోవాలి. టెన్షన్ పడకూడదు. చాలా మంది నేను గమనిస్తుంటాను కదండి, ఎక్కువ టెన్షన్ పడిపోతుంటారు, కంగారు పడిపోతుంటారు, భయపడిపోతుంటారు. వద్దు, అంతను భయపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే మనకు దేవుడు ఉన్నాడు, మన దేవుడు సహాయం చేస్తాడు, దేవుడు ఖచ్చితంగా సహాయం చేస్తాడు. దేవుడి మీద నువ్వు భారం వేయాలి. అలా నువ్వు వేయకపోతే రేపటి కోసం నువ్వు ఆలోచించడం వల్ల, చింతించడం వల్ల నువ్వు ప్రమాదంలో పడే అవకాశం ఉంది, విశ్వాసం నుంచి తొలగిపోయే అవకాశం ఉంది, శ్మశానానికి వెళ్ళిపోయే అవకాశం ఉంది. అవి జరగకుండా ఉండాలంటే ఖచ్చితంగా రేపటి కోసం ఏం చేయకూడదు, చింతించకూడదు. ఇక చింతించడం వల్ల జరిగే మరొక ప్రమాదాన్ని కూడా మీ ముందు పెట్టే ప్రయత్నం చేస్తానండి. మరొక ప్రమాదం ఉంది, ఆ ప్రమాదాన్ని కూడా మీ ముందు పెట్టే ప్రయత్నం చేస్తాను. ఒకనొక రోజు ఏం జరిగిందో మీరు చూడగలిగితే రాజుల రెండో గ్రంథము 7వ అధ్యాయం, రాజుల రెండో గ్రంథము 7వ అధ్యాయం 1-2 వచనాలు. అప్పుడు ఎలీషా రాజుతో ఇట్లనెను, ఓ ప్రవక్త, ఓ దేవుని సేవకుడు వచ్చి రాజుతో మాట్లాడుతున్నాడు. రాజా ఎక్కడమ్మా, యెహోవా మాట ఆలకించము. ఓ సేవకుడు వచ్చి రాజుగారితో మాట్లాడుతున్నాడు. రాజా, దేవుడు ఓ విషయం చెప్పాలనుకుంటున్నాడు, నా ద్వారా చెప్పాలనుకుంటున్నాడు. అదేంటంటే యెహోవా సెలవిచ్చింది ఏమనగా, రేపు ఈ వేళకు షోమ్రోను దూరము యొద్ద రూపాయి ఒకింటికి 1 మానిక సన్నని పిండియు, రూపాయి ఒకింటికి 2 మానికల ఎలవలను అమ్మబడును. అందుకు ఎవరి చేత రాజు ఆనుకొని ఉండినో అధిపతి, యెహోవా ఆకాశమందు కిటికీలు తెరిచినను ఇలాగు జరుగునా అని దైవజనుడికి ప్రత్యుత్తరం ఇవ్వగా, అతడు నువ్వు కనులారా దానిని చూచిదు గాని దానిని వినకుందు అని అతనితో చెప్పును. ఏంటయ్యా సందర్భం అంటే ఏం జరుగుతుంది, ఏంటి ఎలీషా గారు ఏం చెప్తున్నాడు అంటే, ఎలీషా గారు రాజుగారితో ఏం చెప్పారు, రాజా నువ్వు కంగారు పడకు, రేపు రూపాయికి ఏం దొరుకుతుంది, 1 మానిక పిండి దొరుకుతుంది, రూపాయికి 2 మానికల ఎలలు దొరుకుతాయి. రేపు వస్తువులన్నీ చాలా చీపుగా దొరుకుతాయి, ఆ వస్తువులు కూడా ఎలా దొరుకుతాయి, చీపుగా దొరుకుతాయి అని సేవకుడు వెళ్ళి రాజుగారితో చెప్తున్నాడు. రాజుగారి పక్కన ఆయన ఏమంటాడంటే, ఆకాశంలో కిటికీలు తెరవబడితేనే కానీ వస్తువులు దొరకడం కానీ, ఆ వస్తువులు చీపుగా దొరకడం కానీ జరగదు అని చెప్తున్నాడు. ఎవరు? రాజుగారు పక్కన వ్యక్తి. ఇక్కడ చెబుతుంది ఎవరు? సేవకుడు ఏం చెప్తున్నాడు, రేపు దొరుకుతారా అంటున్నాడు. రాజుగారి పక్కన ఏమన్నాడు, అవి దొరకమంటున్నాడు. ఎందుకు అతగాడు దొరకమని చెప్తున్నాడు, ఎందుకు ఈయన దొరుకుతాయని చెప్తున్నాడు, ఏం జరిగిందని మన విషయంలోకి వెళ్ళగలిగితే అప్పటికి ఆ దేశంలో కరువు అండి, విపరీతమైన కరువు. ఆ కరువు ఏ స్థాయిలో ఉందో చెప్పనా, ఆ కరువు ఏ స్థాయిలో ఉందో మనం చూడగలిగితే రాజుల రెండో గ్రంథము 6వ అధ్యాయం 25వ వచనం చూడండి. అసలు ఎందుకు ఈ ప్రవక్త చెప్తుంటే అతగాడు ఎందుకు నమ్మట్లేదు, నమ్మకపోవడం గల కారణాలు ఏంటి, ఏం జరిగింది మనం చూడగలిగితే రాజుల రెండో గ్రంథము 6వ అధ్యాయం 25వ వచనం. అప్పుడు షోమ్రోనులో గొప్ప క్షామము కలిగి ఉండగా,
అంటే విపరీతమైన కరువు ఉందంట ఆ దేశంలోని. ఎంత విపరీతమైన కరువు అంటే గాడిద యొక్క తల 80 రూపాయలంట. గాడిద తలక ఎంతంట? 80 రూపాయలంట. ఇస్రాయేలీలు గాడి తలకాయని ఫ్రీగా ఇచ్చి తినరంట. ఇస్రాయేలీలు గాడిద తలకాయని ఫ్రీగా ఇచ్చిన తినరంట. అలా ఫ్రీగా ఇచ్చిన తినని గాడి తల ఎంతంట? కాస్ట్ 80 రూపాయలంట. అంటే ఫ్రీగా దొరికే వస్తువులు కూడా ఆ దేశంలో ఏమవట్లేదు, ఫ్రీగా దొరకట్లేదంట. వీళ్ళు తినని వస్తువులు కూడా దొరకట్లేదంట. పోలే ఆ వస్తువు తినం, ఇప్పుడు బతకాలంటే ఏదో వస్తువు ఏం చేయాలి, తినేద్దాం అనుకుంటే గాడి తలకాయ తినరు. తినని గాడి తలకాయ కూడా 80 రూపాయలంట కాస్ట్. అరపావు పావుపు రెట్ట 5 రూపాయలంట. అంటే అంటే ఈ పావురాలకి సంబంధించింది కానీ ఈ గాడి తలకాయ కానీ చాలా చీపుగా దొరుకుతాయంట ఆ ఊర్లో. అలా చీపుగా దొరికే వస్తువులు, వీరు తినని వస్తువులు కూడా చాలా కాస్ట్లీగా పలుకుతున్నాయంట. ఎందుకు అంత కాస్ట్లీగా పలుకుతున్నాయంటే ఊరంతా ఏంటి, కరువు, దేశం అంతా కరువు, ఏమీ పండట్లేదు, ఏమీ తినట్లేదు, తినే పరిస్థితి లేదు. ఎందుకంటే చుట్టూ ఈ దేశం చుట్టూ ఎవరున్నారయ్యా అంటే, దేశం చుట్టూ ఎవరన్నా వేరే దేశం వాళ్ళు ఈ దేశాన్ని ముట్టడి వేశారు. ఈ దేశాన్ని దోచేసుకుందామని, ఈ దేశంతో ఫైట్ చేసి ఆ దేశస్తులందరినీ బానిసలుగా చేసుకుందామని చుట్టూ ఏం చేశారంటే కాపు కాస్తారంట. ఈ దేశంలో నుంచి ఒకటి బయటకు వెళ్ళట్లేదంట, బయట నుంచి లోపలికి రావట్లేదంట. అంటే రవాణా ఆగిపోయిందంట. ఇప్పుడు ఈ రోజు మనం హ్యాపీగా తింటున్నామంటే ఉల్లిపాయలు, టమాటాలు, బియ్యం ఆ పక్క ఊర్లో నుంచి మన ఊరికి వస్తున్నాయి కనుక మన ఊర్లో కొనుక్కుంటున్నాం. మన ఊరికి ఏ వస్తువులు రావట్లేదు అనుకోండి, మన ఊర్లో ఏ వస్తువులు అమ్మట్లేదు అనుకోండి, ఏం తింటాం? ఏమీ తినడానికి ఉండదు, ఏమీ తినడానికి కుదరదు. చివరికి మనం సహజంగా కొన్ని చేపలు తింటాం, కొన్ని చేపలు మనం తినం. మనం తినని చేపలు ఏంటి? మనం తినని చేపలు. ఈ చేప తింటే బ్రహ్మ మంచిది కదండి, నడులాగైతే కళ్ళగైతే కొన్ని తినం మనం, జల్లలు, సోరలు కొన్ని అవి తినం. కానీ బయట నుంచి ఏమీ లోపల రావట్లేదు అనుకోండి, నడు నొప్పి వచ్చినేం కాదు, కాలు ఊడిపోయినేం కాదు, తెచ్చేంటో సోర అంటాం, ఏమి లేకపోతే ఏం చేస్తాం, ఎదురు తింటాం. కానీ అలా ఏమీ తినడానికి లేని పరిస్థితిలో ఆ దేశం ఉంది. ఇంకా ఆ దేశం పరిస్థితి ఇంకెలా, ఏ స్థాయిలో ఉంది అని మనం ఆలోచించగలిగితే కిందకు వద్దాం. 26వ వచనం. ఇశ్రాయేలు రాజు పట్టణం ప్రాకారం మీద సంచారం చేయగా ఒక స్త్రీ రాజును చూచి, రాజువైన నా ఏలిన వాడా సహాయం చేయమని కేకలు వేయట విని, ఒక స్త్రీ వచ్చి, రాజా మాకేం సహాయం చేయొచ్చు కదా, ఊరంతా కరువులో ఉంది, దేశం అంతా కరువులో ఉంది, ఏం తినాలి అర్థం కావట్లేదు, సహాయం చేయమని రాజుగారు అడుగుతుందంట. అప్పుడు రాజుగారు మాట్లాడుతున్నాడు, యెహోవా నీకు సహాయం చేయనిది నేనెక్కడ నీకు సహాయం చేయండి, అసలు నా పరిస్థితే బాగాలేదు. ఎవరి పరిస్థితి? రాజుగారి పరిస్థితే బాగాలేదు. దేవుడు సహాయం చేయదు, నేను ఎక్కడ చేయమో, నా పరిస్థితే బాగాలేదు, నాకే తినడానికి లేదు. కళ్ళంలో నుండేనను, ద్రాక్ష గనుల్లో నుండేనను దేనినైనను ఇచ్చి సహాయం చేయ వల్లపడదని, అసలు ఎక్కడి నుంచి అన్న తీసో మొద్ద పెడదామన్న ఒక పరిస్థితి ఏం బాలేదమ్మా. ఊర్లోకి ఏ వస్తువులు రావట్లేదు, ఊరంతా కరువు సంభవించింది, ఊర్లో పరిస్థితి ఏం బాలేదు. రాజుగారు నాకే తినే పరిస్థితి లేదంటే ఇక సామాన్యుల పరిస్థితి ఎలా ఉంటుందో మనం అర్థం చేసుకోవాలి. అయినా రాజుగారు ఏదైనా సహాయం చేయండి అని అడుగుతుంది, ఏమి చేయడానికి కుదరదామన్నాడు. అప్పుడు ఏం జరిగింది చూడండి. నీ విచారణ కారణం ఏమని అడగగా అది ఈ స్త్రీ నన్ను చూచి, నేటి ఆహారముకు నీ బిడ్డను ఇమ్మని, రేపు మనము నా బిడ్డను భక్షించమని చెప్పినప్పుడు, మేము నా బిడ్డను వంట చేసుకొని తింటిమి. అంటే పుట్టిన బిడ్డలు వంట చేసుకొని తినేస్తున్నారంట. పుట్టిన బిడ్డలు వంట చేసుకొని తినేస్తున్నారంటే ఆ దేశంలో ఏ స్థాయిలో కరువు ఉందో మనం ఏం చేయాలి, ఇప్పుడు అంచనా వేయాలి. కరువు చాలా విపరీతంగా ఉంది, బిడ్డలను వండుకొని తినేసంత కరువు ఉంది, అసలు ఏమీ దొరకట్లేదంట. గాడి తలకే 80 రూపాయలంట. ఫ్రీగా ఇచ్చినా కూడా తినరంట. అక్కడ ఫ్రీగా ఇచ్చిన తినని ఫ్రీగా దొరికే తలకాయ కూడా 80 రూపాయలు కాస్ట్ పలుకుతుందంట. ఆ ఊర్లో ఎలాంటి వస్తువులు దొరకని పరిస్థితి అంట, బిడ్డలు వండుకొని తినే పరిస్థితి అంట. ఇలాంటి సమయంలో ఇంత బాధలో ఇశ్రాయేలు ఉన్నారు, ఇంత విచారంలో ఇశ్రాయేలు ఉన్నారు, ఇంత దుఃఖంలో ఇశ్రాయేలు ఉన్నారు. ఇలాంటి దుఃఖంలో విచారంలో చింతపడుతున్న ఇశ్రాయేలు దగ్గరికి ఒక దేవుని సేవకుడు వచ్చి చెప్తున్నాడు, ఏమని, మీరేం కంగారు పడకండి, రేపు ఏం జరుగుతుంది, రూపాయికే అన్ని దొరుకుతాయి అన్నాడు. ఎవడో నమ్ముతాడా? ఏమండి, రూపాయికే అన్ని దొరుకుతాయి అంటే నమ్ముతాడా? బిడ్డలు వండుకొని తినేసే రోజుల్లో పాస్టర్ మరి రేపు వెళ్తే చేపలు పడతా అంటే నమ్ముతారా? ఏటకి వెళ్తున్నారు వచ్చేస్తున్నారు, అది పోతుంది ఇది పోతుంది అన్ని పోతున్నాయి, ఏం పట్టలేదు. ఈసారి పాస్టర్ గారు వచ్చాడు, ఏం కదండి వెళ్తే పడతాయండి, ఊరుకో పాస్టర్ గారు, ఇప్పుడు నాకు వెళ్తే అవ్వలేదు కానీ చెప్తే అవుతుందా అని తెలియకుండానే మనకున్న ఆ వేదనలు బట్టి, మనకున్న బాధను బట్టి, మనకున్న చింతను బట్టి రేపు మంచి జరుగుతుంది అన్నా కూడా ఏం చేయలేకపోతున్నారు, నమ్మలేకపోతున్నారు. అంటే చింత అన్నది ఏం చేస్తుందంటే రేపు మంచి జరుగుతుందని సేవకుడు చెప్పినా కూడా సేవకుడు మాటను కూడా వినని కూడా చేస్తుంది. ఏంటది? చింత.
చింత ఎంత ప్రమాదం మీకు చెప్పాలనుకుంటున్నాను. చింత ఎంత ప్రమాదం అంటే, చింతించడం వల్ల ఎంత ప్రమాదం అంటే, దేవుని సేవకుడు చెప్పిన మాటను కూడా ఏం చేయలేదు అది వినలేదు. అంటే దేవుడి సేవకుడు చెప్తున్నాడు, ఎంత ఎలాంటి పరిస్థితుల్లో దేవుడి సేవకుడు చెప్తాడు, ఏం చెప్తున్నాడు ఇప్పుడు చదవండి 7వ అధ్యాయం. అప్పుడు ఎలీషా రాజు దీంట్లో దేవుడి సేవకుడు వచ్చాడు, రాజుగారితో మాట్లాడుతున్నాడు. యెహోవా మాట ఆలకించము, యెహోవా సెలవిచ్చినది ఏమనగా, రేపు ఈ వేళకు షోమ్రోను దూరం అయితే ₹1 ఒక మానిక సన్నని పిండి, ₹1 2 మానికలు ఎలవలు అమ్మబడును, అందుకు ఎవరి చేత రాజు ఆనుకొని ఉండును. అధిపతి అన్నాడు, యెహోవా ఆకాశము కిటికీలు తెరిచినను. మీరు చెబుతున్నారు కదండి, దేవుడు ఆకాశంలో కిటికీలు తెరిచి ఆహారం ఆ ఊర్లో పడేసిన రూపాయికి ఏం దొరకదు, ఏమీ దొరకదండి, ఊరుకోండి బాబా అంటాడు. అప్పుడు ఏమన్నాడు చెప్పనా, అప్పుడు ఏం చెప్పండి, నువ్వు కనులారా రేపు చూస్తావు కానీ చచ్చిపోతావు అన్నాడు. రేపు రూపాయికి అన్ని దొరకడం చూస్తావు, కానీ నువ్వేం చేయవు, తినవు. అంటే అర్థం చచ్చిపోతావు. అంటే అంటే రేపు జరిగే మంచిని కూడా, రేపు జరగబోయే మేలును కూడా, రేపు దేవుడు మన జీవితంలో చేసే కార్యాన్ని కూడా ఈ చింత ఏం చేయట్లేదు, నమ్మనివ్వట్లేదు. దేవుడు ప్రతి ఆదివారం సంఘంగా కూడుకున్నప్పుడు దేవుడు తన మాటల చేత, ఏదో ఒక మాటల చేత మనల్ని హెచ్చరిస్తూ ఉంటాడు, మనల్ని ప్రోత్సహిస్తూ ఉంటాడు, మనల్ని ఆదరిస్తూ ఉంటాడు. తన మాటల చేత దేవుడు ఏదో ఒకటి చేస్తూ ఉంటాడు. ఈ చింత ఏం చేయకపోతే చెప్పనా, దేవుడు మనతో ఈ మాటలు మాట్లాడుతున్నాడు అన్న సంగతిని కూడా చింత ఏం చేయలేదు, వినలేదు. అంటే దేవుని మాటలను కూడా పక్కన పెట్టేలా చేసేదే చింత. అందుకే బైబిల్ చెప్తుంది, మీరు రేపటి కోసం ఏం చేయకండి. అసలు ఇక్కడికి సంఘంలోనికి ఎవడన్నా వచ్చి కూర్చున్నాడంటే అసలు రేపటి కోసం చింత ఉండకూడదు. వాడికి చింత ఉందనుకోండి, ఎన్ని మాటలు చెప్పినా ఏమో వాడికి ఎక్కువ వినాలనిపించదు. ఆడి బాధలు వేరు, ఆడ మనసు వేరు. బాడీ ఎక్కువ ఉంటుంది కానీ మనసు ఎంత ఎక్కువ ఉంటుంది. ఆడ బాధ చుట్టూ తిరుగుతూ ఉంటుంది మనసు. అన్ని బాధలతో వచ్చి కూర్చున్నాడు, దేవుని మాటలు ఏమంటాడు, వినలేడు. అంటే ఇందు మూలంగా నేనేం చెప్పాలనుకున్నాను అంటే, రేపటి కోసం నీకు లేని పరిస్థితిని బట్టి నువ్వు ఆలోచించడం వల్ల, చింతించడం వల్ల దేవుని మాటను కూడా వినలేకుండా చేస్తుంది. ప్రవక్త వచ్చి చెబితే ఏమన్నాడు, కుదరవయ్యా, అలా జరిగింది, ఎవడు నమ్ముతాడే అంటున్నాడు. అప్పుడు ప్రవక్త అన్నాడు, రేపు కల్లారా చూస్తావు కానీ నువ్వు దాన్ని ఏం చేయలేవు, తినలేవు. ప్రవక్త చెప్పాడు, వెళ్ళిపోయాడు. రేపు అద్భుతం జరుగుతుంది అన్నాడు. కానీ ఊర్లో ఎవడేం చేయట్లేదు, నమ్మట్లేదు. ప్రవక్త చెప్పినట్లుగానే అద్భుతం జరిగింది. అద్భుతం జరిగితే ఏం జరిగింది చూడండి, అద్భుతం జరిగితే ఏం జరిగింది చూడండి. 19వ వచనం. ఆ అధిపతి దేవుడు ఆకాశపు కిటికీలు తెరిస్తే ఎలా జరగదు, నేను నమ్మనన్నాడే. ఆ అధిపతి యెహోవా ఆకాశమందు కిటికీలు తెరిచినను అది జరుగునా అని ఆ దైవజనుతో చెప్పగా, అతడు నువ్వు కనులారా చూచిదువు గాని దాన్ని తినకపోదు అని ఆ అధిపతితో చెప్పును. జనులు ద్వారము యందు అతను తొక్కగా అతడు మరణమైన కనుక ఆ మాట ప్రకారం అతనికి సంభవించును. ఏమేడా అంటే చూశాడు కానీ ఏం చేయలేకపోయాడు, తినలేకపోయాడు, చచ్చిపోయాడు. అంటే చింత తెలియకుండానే దేవుని మాటను వినలేకుండా చేస్తుంది. దేవుని మాట వినకపోతే జరిగే నష్టం ఏంటి అంటే మళ్ళీ మరణమే. అందుకే బైబిల్ పదే చెప్తుంటది, రేపటి కోసం మీరు ఏం చేయొద్దు, చింతించొద్దు. అపోస్తలుడైన పౌలు ఎలా మాట్లాడుతుంటాడు, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, ముగిస్తాను. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6-7 వచనాలు ఏం మాట్లాడుతున్నా చూడండి. దేవునిని గూర్చి చింతపడకుడు గాని ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయండి. దేవుని కోసం చింతించొద్దు. మరి ఏం చేయమంటావు దేవా, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి, దేవుని కృతజ్ఞత స్తుతులు చెల్లించండి. దేవుని కృతజ్ఞత స్తుతులు, దేవుడు నీ జీవితంలో గతంలో చేసిన కార్యాన్ని నువ్వు గుర్తుపెట్టుకోవడం వల్ల దేవుడు మరొక కార్యాన్ని చేస్తాడని దేవునికి ఏం చెల్లించాలి, కృతజ్ఞత స్తుతులు చెల్లించండి. మీరు దేవుని కోసం ఎప్పుడు ఏం చేయొద్దు, చింతపడకండి. మరి చింతపడితే ఏమవుతుంది, చింతపడితే తెలియకుండానే దేవుని నుండి, విశ్వాసం నుంచి తొలగిపోయే ప్రమాదం ఉంది. విశ్వాసం తొలగిపోవడం కాదు, చివరికి అది మన శ్మశానానికి తీసుకెళ్లిపోయే ప్రమాదం ఉంది. చింత ఏం చేస్తుంది అంటే దేవుని మాటను కూడా, దేవుని సేవకుని మాటను కూడా విననివ్వకుండా వెటకారం చేసాడు. ఆ రోజు ఎప్పుడైతే ఎలీషా చెప్పాడో ఊరికే చెప్పావని అని తెలియకుండానే దేవుని మాట వినకుండా ఏం చేశాడు, ఆయన వెటకారం చేశాడు. ఏమయ్యాడు అంటే కనులారా చూశాడు కానీ దాన్ని ఏం చేయలేకపోయాడు, అనుభవించలేకపోయాడు. ఇందు మూలంగా నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, మనకున్న లేమిని బట్టి, మనకున్న లేని స్థితిని బట్టి, మనకున్న దేన స్థితిని బట్టి రేపటి కోసం మనం ఎప్పుడు ఏం చేయకూడదు, చింతించకూడదు. మన చింత యావత్తు దేవుడి మీద వేయాలి. ప్రార్థనాపూర్వకంగా దేవా నువ్వే చేయి, నువ్వే కార్యం చేయి, నువ్వే అద్భుతం చేయి, నువ్వే రోగాన్ని బాగు చేయి, నువ్వే నాకున్న పని నువ్వు సమస్తం చక్కదిద్దేవని దేవుడి మీద భారం వేసి మన ప్రార్థనాపూర్వకంగా వెళ్ళగలిగితే దేవుడు ఖచ్చితంగా మన జీవిత కార్యాన్ని చేస్తాడు. ముందు నువ్వు నమ్మాలి, దేవుడు ఖచ్చితంగా నా జీవితంలో కార్యం చేస్తాడు, నమ్మి ప్రార్థన చేయాలి. నువ్వు చేస్తాడో చేయడు
జరిగితే జరుగుతూ జరిగితే జరగదు అని అనుమానంతో కూడా దేవుడికి ఏం చేయకూడదు, మనం ప్రార్థన చేయకూడదు. ఖచ్చితంగా నువ్వు దేవుడి మీద ఆనుకోగలిగితే, దేవుడు సహాయం చేస్తాడు నమ్మగలిగితే ఖచ్చితంగా దేవుడు సహాయం చేస్తాడు. కనుక రేపటి కోసం మనం ఇప్పుడు ఏం చేయకూడదు, చింతపడకూడదు. చింతపడకపోతే ఖచ్చితంగా కార్యం జరుగుతుందండి, అద్భుతం జరుగుతుందండి. అలా చరిత్రలో చూస్తే ప్రవక్తలందరూ రేపటి కోసం చింతపడలేదు, వారి జీవితంలో దేవుడు కార్యాలు చేశాడండి. మీ అందరూ తెలుసు, ఏలియా అనే ఒక వ్యక్తి కనబడతాడు. ఏలియా అనే వ్యక్తి ఏం చేస్తాడు చెప్పనా, రాజుగారి దగ్గరికి వెళ్ళి రాజుగారితో మాట, రాజా ఇక్కడి నుంచి 3 సంవత్సరాల పాటు ఏం పడదు, మంచి అయినను వానైనను ఏమవదు, పడదు, కరువు సంభవించబోతుందని ఏలియా ప్రవక్త రాజుగారితో చెప్పాడు. ఏలియా చెప్పినట్లుగానే కరువు వచ్చింది, ఏలియా చెప్పినట్లుగానే వర్షం పడలేదు, మంచి పడలేదు, ఆ దేశంలో పంటలు పండలేదు. ఆ ఊర్లో అందరికి ఏమొచ్చింది, కరువు వచ్చింది. నేను అంటాను, ఆ ఊర్లో వాళ్ళకే కాదు, ఈ మాట చెప్పిన ఏలియా కూడా ఏమొస్తుంది, అదే ఊర్లో ఉన్నాడంటే ఊర్లో ఎవరికి ఏం దొరకపోతే ఏలియా కూడా ఏమవుదు, దొరకదు. కానీ రేపు దొరకపోయినాం కాదు, రేపటి కోసం ఏలియాకి ఏమి లేదు, చింత లేదు. ఏమైంది అంటే అద్భుతం జరిగింది. ఎప్పుడైతే ఈ మాట చెప్పాడో రాజుగారి కోపం వచ్చింది. ఇలా అంటాడు, మన ఊర్లో ఉండకూడదు అన్నాడు, ఇతగాన్ని వేసేయాలనుకున్నాడు. అప్పుడు దేవుడు చెప్పాడు, ఇదో నువ్వు ఆ రాజుతో ఈ మాట అన్నావు కదా, రాజు కోపం వచ్చింది, నేను లేపేయాలనుకుంటున్నాడు, నువ్వు పలానా చోటకి దాంకో అన్నాడు. వెంటనే దేవుడు దిగాడు, ఓ మంచి ప్లేస్ లో ఏలియాని చేశాడు, పెట్టాడు. అక్కడ పెట్టడమే కాదు, ఆ ప్రాంతంలో ఏలియాకి ఏమి దొరకపోయేసరికి దేవుడు ఏం చెప్పిన కాకులకు ఆజ్ఞాపించాడు, కాకులతో ఆహారాన్ని పంపించాడు. కానీ ఏలియాకు రేపటి కోసం ఏమి లేదు, రేపటి కోసం చెప్తున్నాడు వెళ్ళి రేపటి నుంచి ఊర్లో కరువు వస్తుంది అంటారా అండి. నేను మాట అంటే అయిపోతాను అనుకున్నప్పుడు రేపటి నుంచి కరువు అన్నాడు అనుకో, నాకు కూడా కరువుగా, రేపు కరువు వచ్చినాం కాదు, రేపటి కోసం నాకేం లేదు, చింత లేదు. ఎప్పుడైతే రేపటి కోసం ఏలియా చింతపడలేదో వెంటనే దేవుడు దిగాడు, వెంటనే ఏలియాకు కాకుల ద్వారా ఆహారాన్ని పంపించాడు. చింత పడడం వల్ల నష్టం ఉంది, చింత పడకపోవడం వల్ల దేవుడు మన జీవితంలో ఖచ్చితంగా ఏం చేస్తాడు, కార్యం చేస్తాడు. గనుక వేటలకు వెళ్తున్నారు, వ్యాపారాలు ఉన్నాయి, వెళ్ళండి, చక్కగా వేట చేయండి, దేవుడి మీద ఆధారపడి చేయండి. పడ్డాయని సంకలు గుద్దేసుకోకండి, పడలేదని విచారంలోనికి మీరు వెళ్ళిపోకండి. ప్రతిదీ దేవుడి మీద భారం వేయండి, దేవుడు ఖచ్చితంగా మీకు ఏం చేస్తాడు, సహాయం చేస్తాడు. కనుక దేవుడి నుండి సహాయం పొందుకోవాలంటే నువ్వు దేవుడి మీద భారం వేస్తేనే ఖచ్చితంగా దేవుడి ద్వారా సహాయం పొందుకుంటావు. ఎందుకంటే దేవుడు ఎంత గొప్పవాడు అంటే ఆకాశ పక్షులను దేవుడు పెంచుతున్నాడంట, ఆ అడవి గడ్డి పూలు కూడా దేవుడు ఉన్నతంగా దేవుడు ఏం చేస్తున్నాడట, అలంకరిస్తున్నాడట. గడ్డి పూలను అలంకరించే దేవుడు, ఆకాశ పక్షుల్ని పోషించే దేవుడు మనల్ని పోషించడా? వాటికంటే మనం ఎవరు శ్రేష్ఠులు, ఆయన పిల్లలు, ఆయన కుమారుడు రక్తంలో కడగబడి సంఘంలోనికి వచ్చిన ఆయన పిల్లలు. కనుక దేవుడు ఖచ్చితంగా మేలు మనకేం చేస్తాడు, సిద్ధపరిచి ఉంటాడు. ఆయన మేలు కంటికి కనబడదంట, చెవికి వినబడదంట, హృదయానికి అగోచరం అంట, అద్భుతం జరుగుతుందంట. నువ్వు దేవుడి మీద నమ్మకం ఉంచగలిగితే, నువ్వు దేవుడిని ప్రేమించగలిగితే, దేవుడు చెప్పిన కార్యాలు చక్కగా నువ్వు చేయగలిగితే, చింత పడకుండా దేవుడి మీద నువ్వు ఆనుకోగలిగితే, నువ్వు ఆధారపడగలిగితే దేవుడు సమస్తాన్ని సమకూర్చి జరిగిస్తాడని. చివరిగా రోమిలు రాసిన పత్రిక 8వ అధ్యాయం, రోమిలు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనం. దేవుడిని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుచున్నవని మనం ఎరగాలంట. దేవుడు ఖచ్చితంగా మా జీవితం ఏం చేస్తాడు, కార్యం చేస్తాడు. నువ్వు ఎప్పుడు దేవుడిని ఏం చేయాలి, ప్రేమించాలి, దేవుని మాటలు వినాలి, దేవునికి లోబడాలి, సంఘాన్ని నువ్వు ప్రేమించాలి, సంఘానికి నువ్వు కట్టుబడి ఉండాలి, సంఘ సావాసాన్ని ఏం చేయకూడదు, విడిచిపెట్టకూడదు. నువ్వు దేవుని మీద ఆధారపడి ఆనుకొని రేపటి కోసం నువ్వు చింతపడకుండా, రేపటి కోసం నువ్వు ఆలోచించకుండా, నీ భారాలు, నీ బాధ్యతలు, నీ సమస్యలు నువ్వు దేవుడి మీద వేయగలిగితే దేవుడు ఖచ్చితంగా నీ కార్యం చేస్తాడు. అది కాదు దేవుడి మీద వేయలేనండి, దేవుడి మీద నేను ఆనుకోలేకపోతున్నానండి అని నువ్వు చింతిస్తూ చింతపడడం వల్ల ఏం జరుగుతాయి అంటే దేవుడి నుండి నేను ఏం చేస్తుంది, అది దూరం చేస్తుంది. తెలియకుండా దూరం అయిపోతామండి. ఏం పట్టలేదు, ఉదాహరణకి ఏం పట్టలేదు, ఇంట్లో సమస్యలు ఎక్కువైపోయినాయి, అప్పులు ఎక్కువైపోయినాయి, వడ్డీలు పీకేస్తున్నారు. వేటకి వెళ్తేనే కానీ పని అవ్వదు, వేటకి వెళ్ళి ఎంత కొంత తెయ్యాలి, తీసుకొచ్చి అప్పు తెచ్చాలి, ఈ టెన్షన్ ఎక్కువైపోతుంది అనుకోండి. రేపు ఆదివారం అన్న సంగతి కూడా ఏం చేయాలి మనం అంటే, నా పదం కాదు, మీరు ఆదివారం వెళ్ళిపోయారని చెప్పట్లేదు మాట. నేను ఎందుకు చెప్పాలనుకుంటున్నాను అంటే రేపు దేవుడి దగ్గరికి వెళ్ళాలన్న సంగతిని కూడా అది ఏం చేయలేదు నిన్ను ఆలోచించే దేవుడి దగ్గర తర్వాత ముందు ఏటకెళ్ళరా, అప్పు ఎక్కువైపోయింది అంటే ఆయనకున్న సమస్యలు అంటది, ఆయనకున్న ప్రాబ్లం అలాంటిది, వెళ్ళాలి, తీసుకురావాలి, సమస్య తీర్చాలని దాని మీద నిర్దిష్టం మళ్ళిస్తుంది. తెలియకుండానే దేవునికి అది ఏం చేస్తుంది, దూరం చేస్తుంది. ఏం కదలే, ఎలాగో అప్పులు వచ్చి ఇబ్బంది పడ్డాను అన్నీ అంటాడు, రేపు ఆదివారం కూడా చూసుకెళ్తాను, దేవుడి మీద ఆనుకెళ్తానని నువ్వు దేవుడి మీద నమ్మకం ఉంచి దేవుని సహాయం కోరి నువ్వు దేవుడి దగ్గరికి వచ్చి నువ్వు ప్రార్థనాపూర్వకంగా నీ చింత యావత్ ఆయన మీద వేసి వెళ్ళగలిగితే దేవుడు ఖచ్చితంగా కార్యం చేస్తాడు. అలా కాదని దేవుడిని విడిచిపెట్టి వెళ్ళిపోయావు అనుకోండి, నువ్వు సాధించేదేమీ ఉండదు. అద్భుతం జరగాలి అంటే
అద్భుతం జరగాలంటే ఇందాక తమ్ముడు మాట్లాడినట్టుగా ఆయన మాట వినేం చేయాలి. పేతురు ఎప్పుడు వల ఆయన మాట లేకుండా రాత్రి అంతా వలేసాడంట, ఏం పడలేదంట. ఆయన మాట విని వలేసాడంట. అంటే ఇప్పుడు ప్రార్థన చేసుకుని వెళ్ళిపోయి చేపలు పడిపోతారు కదా ఉద్దేశం, మళ్ళీ మీరు ఎలా తీసుకోగలరు? ఆయన మాట వింటే ఏం జరుగుతుంది అంటున్నాను, కొంచెం లేట్ అయినా కార్యం జరుగుతుంది. కనుక మీ జీవితంలో దేవుడు ఉన్నతమైన కార్యాలు చేయాలి. మీ చింత యావత్తును దేవుడు తీసేయాలి. దేవుడి మీద మాత్రం మీరు ఆనుకోవాలి. మరింత విశ్వాసంలో మీరు ముందుకెళ్ళాలి. అనేకులకు మాదిరికరంగా మీరు జీవించాలి. దేవుడిని మహాలోకాలకు చేరాలని మనసారా కోరుకుంటే నా మాటలు ముగిస్తున్న ప్రార్థన చేసుకుని. దయగల తండ్రి, కృపల దేవ, పరిశుద్ధ జీవాధిపతి, ఇదైనా తండ్రి, చింత ఎంత ప్రమాదం అని అయినా మేము ఆలోచించాం. అది తెలియకుండానే తండ్రి మీ నుండి విశ్వాసాన్ని తొలగించే ప్రయత్నం చేస్తుందన్న సంగతి మేము గమనించి విశ్వాసంలో నుంచి మేము తొలగిపోకుండా ఉండులాగున మాకున్న చింత యావత్తు మీ మీదేసి మీ మీద ఆనుకొని విశ్వాసంలో మరింతగా వృద్ధి చెందుటకు సహాయం చేయండి. నీ బిడ్డలైన వారికి ఎందరికైతే ఇక్కడ చింత ఉందో, రేపటి కొరకు చింతిస్తున్నారో, వారికున్న ప్రతి సమస్యకు పరిష్కారం చూపించండి. ప్రతి సమస్యకు పరిష్కారాన్ని పొందుకొని మా దేవుడు మా జీవితంలో గొప్ప కార్యాన్ని చేశాడని అందరి ఎదుట నేను నీకు సాక్షులుగా నిలబడి కృతజ్ఞత స్తుతులు చెల్లించే గొప్ప ధన్యత వచ్చిన వారందరికీ దయచేయమని నీ కుమారుడు బలియాగంలోనికి తండ్రి మేము చేతులు పంచడానికి సిద్ధపడుతుండగా, బలికి తగ్గట్లుగా మా బ్రతుకులు మలుచుకోవడానికి, బలికి తగ్గట్లుగా మా జీవితాలను తండ్రి మీద సమర్పించుకోవడానికి కృప చూపించమని, జరుగుతున్న కార్యక్రమం అందరి ద్వారా మహిమ ఘనత ప్రభావం మీరే పొందుకోమని మా రక్షకుడు మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి పరిణామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాము మా కన్న తండ్రి. ఆమేన్.